హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు మీకోసం అయితే ఒక మంచి రీసెర్చ్ ఇంటర్న్షిప్ ని తీసుకొచ్చాను. ఇది మెయిన్ గా ఎవరి కోసము అంటే కనుక ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్ ఈ కేటగిరీ వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యే రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనమాట. ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీని వల్ల మీరైతే నోటిఫై అయ్యి ఇలాంటి ఇంపార్టెంట్ ఇంటర్న్షిప్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ తో పాటు ఇలాంటి మీ అందరికీ యూజ్ అయ్యే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా విత్ ఇన్ టైమ్ లో అయితే మీరు చూడొచ్చు. అలానే మీకు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కనుక మన ఫ్రంట్ లైన్స్ మీడియా వాళ్ళు యూట్యూబ్ లోనే కాకుండా ఇన్స్టా పేజెస్ లో కూడా మీకోసం అయితే జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ లో అయితే ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కి అయితే మీకు జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. దానితో పాటు మీ అందరికీ యూజ్ అయ్యి యూస్ఫుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ లో అయితే ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్, దాంతో పాటు జాబ్ రిఫరల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు మీ అందరికీ యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. తప్పకుండా ఈ 2 పేజెస్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు రీసెర్చ్ ఇంటర్న్షిప్ లోకి వెళ్తే కనుక ఆర్బీఐ వాళ్ళు అయితే కనుక ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా 2025 బ్యాచ్. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటంటే డీటెయిల్స్ లోకి వెళ్దాము. దానికంటే ముందు స్టైఫండ్ చూసుకుంటే మనకి 45,000 స్టైఫండ్ అయితే ఉంది. ఈ ఆపర్చునిటీ ఎవరి కోసం అంటే ఎకనామిక్స్, ఫినాన్స్ అండ్ స్టాట్ స్టూడెంట్స్ కి అనమాట. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేస్తుంది ఏంటంటే రీసెర్చ్ ఇంటర్న్షిప్ స్కీమ్ 2025. దీంట్లో చూసుకుంటే హైలీ మోటివేటెడ్ స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ టు కాంట్రిబ్యూట్ టు కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇందులో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. దానిలో రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయినా లేదా కరెంట్లీ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో చూసుకుంటే కనుక దిస్ ఈజ్ యువర్ గేట్వే టు ఏ కెరియర్ ఇన్ సెంట్రల్ బ్యాంకింగ్, పాలసీ రీసెర్చ్ ఆర్ ఫర్దర్ స్టడీస్ లైక్ పిహెచ్డి. ఈ రీసెర్చ్ మీకు ఎలా యూస్ అవుతుందంటే మీరు ఫర్దర్ గా స్టడీస్ చేయాలన్నా కానీ, పాలసీ రీసెర్చ్ లో కానీ, సెంట్రల్ బ్యాంకింగ్ లో కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ వచ్చేసి మెయిన్ గా చూసుకుంటే ఐడియల్ ఫర్ రీసెర్చ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎకనామిక్స్, ఫినాన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, డేటా సైన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఈ ఇంటర్న్షిప్ వల్ల మీకు యూజ్ అయ్యేది ఏంటంటే కనుక మీరు డైరెక్ట్ గా ఆర్బీఐ రీసెర్చర్స్ తో వర్క్ చేస్తారు. అలానే చూసుకుంటే కనుక పాలసీ డ్రైవెన్ పబ్లికేషన్స్ రీసెర్చ్ లో అయితే మీకు కొలాబరేట్ అయి ఉంటారు. దానితో పాటు చూసుకుంటే హై లెవెల్ ఎకనామెట్రిక్, స్టాటిస్టికల్ అండ్ ఎంఎల్ టూల్స్ అయితే నేర్చుకుంటారు. దానితో పాటు మీ వర్క్స్ అనేసి లీడింగ్ జర్నల్ లో పబ్లిష్ అవుతాయి అనమాట. ఇది మీకు చాలా యూజ్ అయ్యే రీసెర్చ్ ఇంటర్న్షిప్. ఏ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయని చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. ఈ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ఫోకస్ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్, మానిటరీ పాలసీ, ఫోర్కాస్టింగ్, గ్రీన్ ఫినాన్స్ అనమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్, ఫినాన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనమాట. దీనిలో చూసుకుంటే మెయిన్ ఫోకస్ వచ్చేసరికి డేటా అనాలిసిస్, మోడలింగ్, ఫోర్కాస్టింగ్, సర్వేస్ అనమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇచ్చారు. తర్వాత డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ డిపార్ట్మెంట్ అనమాట. ఇందులో మెయిన్ గా ఫోకస్ ఏంటంటే సిస్టమాటిక్ రిస్క్ అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, స్ట్రెస్ టెస్టింగ్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి పీజీ ఇన్ ఫినాన్స్, ఎకనామిక్స్ రిలేటెడ్ ఏరియాస్ అని చెప్పి అయితే క్వాలిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లో మెయిన్ ఫోకస్ వచ్చేసరికి గ్లోబల్ ఫినాన్షియల్ డిప్లొమసీ, ఐఎంఎఫ్, బిఐఎస్, G20 కోఆర్డినేషన్ అనమాట. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక పీజీ ఇన్ ఇంటర్నేషనల్ ఫినాన్స్, ఎకనామిక్స్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అయితే ఇచ్చారు. మీ క్వాలిఫికేషన్స్ చూసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉండే డిపార్ట్మెంట్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ యాజ్ అబోవ్ అని చెప్పి పైన డిపార్ట్మెంట్స్ మెన్షన్ చేశారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఆధారంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ స్కిల్స్ చూసుకుంటే కనుక స్టాటా, ఈవ్యూస్, ఆర్, పైథాన్, మ్యాట్లాబ్, పవర్ బిఐ, టాబ్యులా అయితే డిజైర్ స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి అడిగారు. అలాగే నో వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. లొకేషన్ వచ్చేసరికి ముంబై, ఇండియా అనమాట. మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసుకుంటే కనుక అప్లికేషన్ టైం లైన్ వచ్చేసరికి జూలై బ్యాచ్ వాళ్ళకి అయితే కనుక అప్లికేషన్ బిట్వీన్ జనవరి నుంచి మే వరకు అయితే ఉంది. డాక్యుమెంట్స్ మనకి రిక్వైర్డ్ ఏంటి అంటే కనుక అప్డేటెడ్ సివి ఉండాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉండాలి, అలానే 2 రిఫరెన్సెస్ ఉండాలి. అది కూడా ఫ్రమ్ కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి అయితే ఉండాలి. దానితో పాటు ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ అయితే ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ వచ్చేసరికి ఎలా అంటే ఈమెయిల్ యువర్ అప్లికేషన్ డైరెక్ట్లీ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్. మీరు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కి అప్లై చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. యూజ్ ద ఈమెయిల్ లింక్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ సెక్షన్స్ ఆఫ్ ఆర్బీఐస్ ఇంటర్న్షిప్ పేజ్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అనమాట. అది స్టైఫండ్ చూసుకుంటే కనుక 45,000 per month అనమాట.
డ్యూరేషన్ వచ్చేసరికి 6 months డ్యూరేషన్ ఉంది. అది అప్ టు 2 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు వాళ్ళు. లీవ్స్ అనేవి పర్ 6 months కి 12 days అయితే లీవ్స్ ఉన్నాయి. వర్క్ సెటప్ వచ్చేసరికి ఆఫీస్ స్పేస్, ఇంటర్నెట్ అండ్ రీసెర్చ్ సపోర్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అకామిడేషన్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. ఇంకా మీరు కన్క్లూజన్ లో చూసుకుంటే కనుక మీరు హైయర్ స్టడీస్ కి పిహెచ్డి వాటికి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మీ కెరియర్ లో బాగా యూజ్ అవుతుంది ఇది, నెక్స్ట్ నేను వెళ్ళి బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ దేనికన్నా ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ అనుకుంటే కనుక ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ క్లిక్ హియర్ అనే లింక్ మేము ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ గా పోర్టల్ కి అయితే వెళ్తారు. ఇక్కడ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంది. సో ఇది మనం చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్, రోల్ డిస్క్రిప్షన్ అంతా ప్రొవైడ్ చేశారు. ప్లేస్మెంట్ ఏంటి, పర్ డిపార్ట్మెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ప్లేస్మెంట్ కి డిజరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఇచ్చారు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ కూడా నాట్ ఏ ప్రీ రిక్విజిట్ అని కూడా వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డ్యూరేషన్ కూడా ఇచ్చారు. డ్యూరేషన్ మీకు చెప్పినట్టు 6 months డ్యూరేషన్ అయితే ఉంది. అలాగే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చూసుకుంటే 45,000 per month అయితే ఉంది. ఆఫీస్ స్పేస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, అదర్ సపోర్ట్ ఫెసిలిటీస్ అయితే మీకు ఇస్తారు. అలానే 6 months కి 12 days లీవ్ అయితే ఉంటుంది మీకు. డిక్లరేషన్ ఆఫ్ సెక్రసీ అంటే ఇంటర్న్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ టు ఆర్బీఐ ఏ డిక్లరేషన్ ఆఫ్ సెక్రసీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ బిఫోర్ కమిట్మెంట్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ అన్నమాట. అలానే చూసుకుంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా మీకు ఇచ్చారు. వాళ్ళు మాక్సిమం 20 ఇంటర్న్స్ అయితే ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా 4 డిపార్ట్మెంట్స్ లో. మీకు డిపార్ట్మెంట్స్ అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్పాను. మీకు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ లో అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారు. మీకు అలాగే ప్రొఫైల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఇచ్చారు. పర్టికులర్ డిపార్ట్మెంట్ కి పర్టికులర్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇచ్చారు. అలానే మీకు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ అనే లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు టు సెండ్ ఈమెయిల్ అటాచింగ్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్, పైన ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దాన్ని మీరు పర్టికులర్ ఈమెయిల్ ఐడితో అటాచ్ చేసి అయితే వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పర్టికులర్ డిపార్ట్మెంట్ కి పర్టికులర్ సెపరేట్ లింక్ అయితే ఉంది. సో మీరు మీ ఇంట్రెస్టెడ్, మీ క్వాలిఫికేషన్ చూసుకుని డిపార్ట్మెంట్ కి అయితే అప్లై చేసుకుని వాళ్ళకైతే మెయిల్ అనేది సెండ్ చేయండి. ఇది అయితే ఇన్ఫర్మేషన్. తప్పకుండా ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ మీకు చాలా తీసుకొస్తూ ఉంటాం. ఇది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ని మీకు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాం. సో అప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. సైనింగ్ ఆఫ్.